ప్రియమైన దేవుని ప్రియులరా, బిడలరా, మరి ఇప్పుడు మన వాక్యంలోనికి వెళ్తున్నాము. ఈ దినము ప్రార్థన అనే అంశంపై మనం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. కనుక ఈరోజు మరి ఈ బైబిల్లో మనం చూస్తే ప్రార్థన అనే అంశం చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన ఎంత అవసరమో ఆయన మనకి చేసి చూపించారు. దానిని బట్టి మనం కూడా ప్రార్థన అనే దాని గురించి ప్రతి అంశానికి మనం ప్రతి అవసరానికి కూడా ప్రార్థనలు చేసుకుని ఏదైనా ప్రారంభిస్తూ ఉంటాం, జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. దీనిలో మొట్టమొదటిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడే ముందు ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని. చూడండి, ప్రభు అయిన క్రీస్తు తనను మనము ఎంతగానో హింసించినప్పటికీ కూడా, తన రక్తమంతయు కూడా భూమి మీద మరి కారినప్పటికీ కూడా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మనము కూడా మరి ఎంత సహనము, ఎంత ప్రేమ ఇందులో ఉందో మనం గమనించాలా. అందువల్ల ఏంటంటే, సహనము, ప్రేమ, ఆప్యాయత, ఓర్పు ఇవి కలిగినటువంటి వారమైనటువంటి క్రైస్తవులుగా మనం ఎంతగానో మరి సమాజంలో గుర్తింపు పొందుతాం. అలాగే దేవుడు కూడా తన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మత్తయి 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, చక్కని వాక్యం విన్నాము మనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మరి మనము ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేయాలంట? రహస్య మందిరంలోనికి, అంటే ఇంట్లోకి వెళ్ళి, గదిలోకి వెళ్ళి మన తలుపులు వేసుకుని చక్కగా, ఇంకొకటి చెప్తారు కొంతమంది, చక్కగా ముఖం కడుక్కొని నీట్గా తలదూకుని చక్కగా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో ఆ విధముగా మనము దేవుని దగ్గరికి వెళ్ళి రహస్యంగా దేవుని కానీ మనం ప్రార్థన చేసినట్లయితే మనకి ప్రభు చక్కని సమాధానం, చక్కని ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఆ విధముగా ప్రార్థనకి కూడా మనం ఒక చక్కని మరి దాన్ని ఏమంటారంటే మర్యాదపూర్వకంగా, అలాగనే దేవునితో మాట్లాడేటప్పుడు రహస్యంగా, మరి ఏ శబ్దము వినకుండా ఏ మనసు కేంద్రీకరించి ప్రార్థన చేయవలసి ఉంటుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడుచు మరింతగా ప్రార్థన చేయుచుండెను అనగా ఇది చూస్తాము. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరి సిలువ వేయబడే ముందు గచ్చమేని తోటలోకి అందరూ వెళ్ళినప్పుడు ఆయన ఒక్కరే కొంచెం దూరంగా వెళ్ళి మరి ఆయన తండ్రిని వేడుకుంటూ ఉంటాడు, వేదన పడతాడు. ఆయన చెమట రక్త బిందువులుగా కూడా మారుతుందని చెప్పి ఇందులో రాయబడి ఉన్నది. కాబట్టి ప్రార్థన చాలా మనం హృదయం అంతా కూడా మనం దారపోసినట్టుగా దేవుని ప్రార్థించాలి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఈ వచనం ఏం చెప్పబడి ఉందంటే, ఆలస్యం చేయకుండా మనము ప్రార్థన చేసి దేవుని ప్రార్థన చేసినప్పుడు మనము దేని కొరకైతే చేస్తున్నామో దాన్ని పొంది ఉన్నామని నమ్మాలి. ఇక్కడ ఏమని చెప్తుందంటే, బాప్తిజం పొందినందువలన మన పాపములు కడిగివేయబడతాయి. కనుక మనమందరము కూడా ఏదో ఒక రూపంలో పాపములు చేసి ఉంటాం. కాబట్టి తప్పకుండా ప్రార్థనాపూర్వకమైనటువంటి బాప్తిజాన్ని పొందుకోగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని మన పాపముల నుంచి విడుదల చేస్తాడు. 1వ యోహాను 3వ అధ్యాయంలో ఉన్నది. అలాగనే మరి యోహాను సువార్తలు కూడా ఉన్నది. కనుక ఏంటంటే, మనము ప్రార్థన చేసినప్పుడు మరి ఏదైతే మనం దేని గురించి చేస్తామో అక్కడ అది ఇవ్వబడుతుందని చెప్పి రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో ఏం రాయబడి ఉన్నది అంటే 15వ అధ్యాయంలో, మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో దానిని అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడు. అందువలన మనము ఈ నమ్మకం అయితే మన హృదయంలో ఉంచుకుని నిరీక్షణతో దేవుని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అడిగిన దాన్ని పొందామనేటటువంటి ఒక
నమ్మకం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కొర్నేలును చూస్తాం. ఈయన సైనికాధికారి. ఈయన ఏంటంటే మరి ఆయన అన్యుడైనప్పటికీ కూడా ఒక రోమా గవర్నమెంట్లో ఆయన ఒక ఎంప్లాయీ అయినప్పటికీ, ఉద్యోగి అయినప్పటికీ కూడా ఆయన దేవుని పట్ల ఎంతో శ్రద్ధగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాడు. వినయంగా ఆయన ఉంటూ అనేక దాన ధర్మాలు చేస్తూ సహాయం చేస్తూ దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక దినము దేవదూత ఆయనకు ప్రత్యక్షమై కొర్నేలు అని పిలుస్తూ చూస్తాం మనం. ఎందుకంటే ప్రార్థన మనం చేసినప్పుడు, మనం చేసేటటువంటి క్రియలు దేవుడి దగ్గరికి చేరినప్పుడు తప్పకుండా ఆయన మనకు ఒక పిలుపు వస్తుంది. ఏమనంటే ఏం చేయాలి, మనం ఏమి చేస్తే దేవునికి మనం దగ్గర ఉంటాము అనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక కొర్నేలు వంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే కొర్నేలు ఏం చేశాడండి, ఆయన మరి దూత చెప్పినట్టు పేతుర్ని పిలిపించుకుని ఆ దినమంతా ప్రార్థన పెట్టి తర్వాత తాను తన కుటుంబము బాప్తిజం తీసుకుని దేవునిలో ఆయన కొనసాగాడు. మనం కూడా అదే విధముగా బాప్తిజం కానీ తీసుకున్నట్లయితే తప్పకుండా దేవునిలో మనం కొనసాగుటకు, దాన ధర్మాలు చేయుటకు, మరి దేవుని యొక్క మరి ప్రేమ ఇతరులకు కనపరచుటకు ఆ విధంగా మనము చేయవలనని ఇక్కడ వాక్యం మనకు చెప్తా ఉన్నది.